ఈరోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అయితేనేమి న్యూస్ ఐటమ్లు అయితేనేమి కొద్దిమంది అదే పనిగా ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విషయాలు అయితేనేమి ఆయన అనుసరిస్తున్న విధానాలు అయితేనేమి ముప్పేట దాడి చేస్తూ జనాలలో ఒక దీన్ని క్రియేట్ చేయాలని విద్వేషాన్ని క్రియేట్ చేయడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వైసీపీ పార్టీ ప్రోత్సాహంతో కొద్దిమంది వ్యక్తులు ఈరోజు చెలరేగిపోతున్నారు. మీకు ఒక్కటే చెప్తున్నాం, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి 2024లో పోటీ చేసినప్పుడు ఆయన స్థాయి ఏందో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే ప్రశ్న రావణ్ అని చెప్పేసి ఒక యూట్యూబరు, ఆయన పేరు ఒరిజినల్గా జోసెఫ్, ఆ వ్యక్తి అయితేనేమి, అలాగే ఇంకా కొద్దిమంది మేము దళిత క్రిస్టియన్లు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి, పరిశ్రమలు రావడాన్ని నిరోధించడానికి ఈరోజు చేస్తున్న కుట్ర, ఇది వైసీపీ కుట్ర అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే జడా శ్రావణ్ అనే వ్యక్తి సుగాలి ప్రీతి అనే అమ్మాయి కేసును టేకప్ చేసి మళ్ళీ ఎందుకు వెనక్కి ఇచ్చేశాడు, ఇది ఎందుకు ఇచ్చావు అని చెప్పి ఆ సుగాలి ప్రీతి తల్లి కూడా అడిగిన సందర్భాలు ఈరోజు ఉన్నాయి. అలాగే ఈ జోసఫ్ అనే వ్యక్తి ప్రశ్న రావణ్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ను పెట్టుకొని ఆయన లైకుల కోసము, ఆయన ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి, హిందూ మతాన్ని అయితేనేమి, సనాతన ధర్మం అయితేనేమి, రాముణ్ణి, క్రిస్టియన్ను తిట్టుకుంటూ ఆయన ఈరోజు చెలరేగిపోతూ ఈరోజు మత విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీని వెనకాల వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి సాక్ష్యం ఆయనకు సన్నిహితురాలు గగన అనే ఆమె ఆయన్ను జగన్ గారిని ఎయిర్పోర్ట్లో కలిసింది వాస్తవమా కాదా అని చెప్పేసి మేము ఈరోజు జనసేన పార్టీ తరఫున, కదిరి నియోజకవర్గం తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ గగన అనే ఆమె కలిసిన తర్వాత ఈ రావణ్ అనే అతను పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళిద్దరికీ సంబంధించి సుగాలి ప్రీతి అనే ఆమె, సుగాలి ప్రీతి తల్లి పార్వతీబాయి అనే ఆమె సపోర్టుగా ఈరోజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్యాయం చేశాడు, ఆమెకేదో అన్యాయం జరిగిందని చెప్పేసి గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే సుగాలి ప్రీతి అనే అమ్మాయి 2017లో చనిపోతే 2020 ఫిబ్రవరి వరకు ఎక్కువ మందికి తెలిసేది కాదు. 2020 ఫిబ్రవరి అప్పుడు సుగాలి ప్రీతి తల్లి గారు అక్కడున్న మా లోకల్ లీడర్స్తో కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆయన కర్నూలులో పిలిపించి, కవాతుకు పిలిపించి లక్షలాదిగా మాలాంటి జన సైనికులు, మేము కూడా కదిరి నుంచి పోయాం. ఆ రోజు ఎండలో ఆయన నడిచిన విధానం, ఆయన లక్షలాదిగా కర్నూలుకు ఆ రోజు జన సైనికులందరినీ తీసుకొని వచ్చి అప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేసిన తర్వాత ఆమెకు ప్రభుత్వం నుంచి ఏవైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో 5 ఎకరాల పొలం, ఈరోజు ఎకరా 2 కోట్ల రూపాయలు చేసే 5 ఎకరాల పొలం, అలాగే వాళ్ళ భర్త రాజు నాయక్కు రెవెన్యూ శాఖలో ఉద్యోగం, అలాగే కర్నూలు పట్టణం నందు 5 సెంట్ల స్థలం, డబ్బులు, అలాగే మా జన సైనికులు కూడా ఆర్థికంగా కొంతమంది ఆమెకు సహాయం చేయడం ఆ రోజు జరిగింది. అంత బెనిఫిట్ పొంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని, మీ వలన ప్రపంచానికి నా కూతురు విషయం తెలిసి ఈ విధంగా మీరు కేసును టేకప్ చేయడం, నాకు అండగా నిలవడం వలన ప్రపంచానికి ఈ సుగాలి ప్రీతి కేసు ప్రపంచానికి తెలియజేసింది మీరే అని చెప్పేసి ఆ రోజు పొగడడం. ఆ తర్వాత జగన్ గారు ఆ ఒత్తిడికి తట్టుకోలేక సిబిఐకి ఇస్తున్నాను అని చెప్పేసి ఒక ఫేక్ జీవోను
ఇష్యూ చేయడం, ఆ తర్వాత గవర్నమెంట్లోకి 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఒక లీగల్ కమిటీని ఏర్పాటు చేసి హైకోర్టు ద్వారా సిబిఐకి ఇప్పించింది వాస్తవమా కాదా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆ రోజు మీకు అన్యాయం చేసిన జగన్ గారికి ఈరోజు సుగాలి ప్రీతి తల్లిగారు పార్వతీబాయి గారు వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అమ్మా, మీరు ఒక గిరిజన తెగకు సంబంధించిన వ్యక్తి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అందుకొని ఈరోజు ఆయన్ను దేవుడు అని పొగిడిన వ్యక్తివి ఈరోజు ఆయన మీకు రాక్షసుడు అయ్యాడా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి, ఆయన విమర్శించడానికి మీకు నోరు ఎలా వచ్చింది అని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. మీరు కొద్దిమంది పని కట్టుకొని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తే మీకు చెడు తప్ప మంచి జరగదని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీని వెనకంతా వైసీపీ కుట్రపూరితం. వైసీపీ ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా, మత విద్వేషాలు రెచ్చగొట్టాలనేది కాన్సెప్ట్లో వెళ్తూ ఉంది. ఇది ఎంతసేపు ఉన్నా వైసీపీకి మంచి జరగదు, చెడే జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోండి. 151 నుంచి 11కు దిగజారిన మీరు వైసీపీ పదే పదే మత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మంచిగా మీరు ఏవైనా ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటే తెలియజేయండి, అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీకి పోకోకుండా బయట తిరుగుతూ ఇలాంటి మత విద్వేషకులను మీరు ప్రోత్సహిస్తూ వాళ్ళ వెనకాల మీరు చేరుకొని గలాట్లు చేస్తూ ఇవన్నీ చాలా ఈ రాష్ట్రానికి మీ వైసీపీ పార్టీనే లేకోకుండా పోవడానికి ఇది ఒక కారణం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే ఎలక్షన్లో 11 నుంచి ఇంకా దిగజారుతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ప్రతిపక్షం అంటే నిర్మాణాత్మకంగా ఉండాలి, కానీ ఇలాగా రాష్ట్రంను ప్రగతి పథంలో నడుస్తూ ఉంటే మీరు దాన్ని దిగజార్చడానికి ప్రయత్నం చేయడం ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ముందు ఇలాగే కొనసాగితే మీ వైసీపీకి ఇంకా పోయే కాలం వస్తుందని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.